11వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు చదువుకొని ఆరాధన చేసుకున్నాం. ఇంతవరకు మీరందరూ కూడా ప్రార్థనలు చేశారు. మరి ఎండలు చూస్తే చాలా విపరీతంగా కాస్తున్నాయి. మనం అందరము కూడా ఇంచుమించు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నాం. మనం అంచేత మరి పగలో ఎండ దెబ్బ గాలుపు దెబ్బ తగలకుండా మనం 11 గంటలకల్లా ఆరాధన ముగించుకుంటే 11:30 కల్లా మనం వెళ్ళకి వెళ్ళి కానీ మెతుకులు తిని నిమ్మలించడానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఈ సమయం మాత్రం చాలా బాగుంది. అయినా ఎండనే కాకుండా ఇది కరెక్ట్ అయిన సమయం ఆరాధన చేసుకోవడానికి. మిట్ట మధ్యాహ్నం కాకుండా ఉదయకాలము మంచి సమయం ఇది. దేవునికి స్తోత్రం. మరి సమయానికి మరి వచ్చి మాతో ఏకీభవించిన మీకు అందరికీ కూడా మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనము ఈ లోకములోను పాపములోను జీవించుచున్నప్పుడు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి దీవికి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని సిందించి ఏ యోగ్యత లేని మనకు దేవుడు యోగ్యతనిచ్చి తన పిల్లలుగా ఒక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి పిల్లలుగా ఉండటానికి దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన జెరూసలేము ప్రయాణాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. యెరూషలేము ప్రయాణము యేసు ప్రభుతో కలిసి హోసన్నా జయము హోసన్నా జయమని కీర్తనలు పాడుకుంటూ చప్పట్లు కొడుతూ యేసు ప్రభుని తన శిష్యులు యేసు ప్రభు అలాగే అనేకులు ఆయన యొక్క భక్తులందరూ కలిసి ప్రార్థనలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణము మన జాగ్రత్తగా గమనించినట్లయితే వారు జెరూసలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరనున్న బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూనూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రామములో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఈ బేతనియ అనేటువంటి గ్రామములో కట్టబడినటువంటి గాడిదను గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ బేతనియ గ్రామములో కట్టబడిన గాడిదని మరి ఊరి మీద తిరుగుతూ ఉంటుంది. గాడిద అనేటువంటిది ఊరి మీద తిరుగుతూ ఉంటుంది. కాగితాలు దొరికితే కాగితాలు తింటుంది, ఏ దుడ్డు పడితే ఆ దుడ్లోకి వెళ్తూ ఉంటుంది. ఎవడ ఆస్తి పాడు చేసినా గాడిద ఏ దొడ్లోకి లేని తినేసినా గాడిదని పట్టుకుని ఎవరు బంధువుల దొడ్లో పెట్టరు. మేకలు అయితే బంధువుల దొడ్లో పెడతారు, ఆవులను అయితే గేదెలనైనా బంధువుల దొడ్లో పెడతారు, వసూలు చేసి వదిలించి తెచ్చుకుంటారు. కానీ గాడిదలు కనుక ఏం తిన్నా దాన్ని పట్టుకుని జైల్లో పెట్టేవాళ్ళు. జైలు అంటే ఇదే ఏంటంటే దాన్ని బంధువుల దొడ్డు అంటారు. బంధువుల దొడ్లో మాత్రం గాడిదని మాత్రం పెట్టరు. ఈ గాడిదని అక్కడ కట్టబడిపోయింది. కట్టబడిపోయినటువంటి గాడిద మీద యేసుక్రీస్తు దృష్టి పెట్టాడు. ఆయన మార్గాన్ని వెళ్ళిపోకుండా ఆయన దారిని ఆయన వెళ్లకుండా జెరూసలేము ప్రయాణంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనియ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి గాడిద మీద తన దృష్టిని పెట్టుకొని అక్కడ తనతో ఉన్నటువంటి ఇద్దరు శిష్యులను తన దగ్గరికి పిలిచి, అదిగో మీ ఎదుట కనబడుతున్నటువంటి బేతనియ గ్రామంలో ఒక గాడిద పిల్లయో అక్కడ కట్టబడి ఉన్నాయి, వాటిని విప్పి నా దగ్గరికి మీరు తేలికని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క లోకములో మనుషులు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి దైవ యొక్క సాన్నిధ్యానికి దూరమైపోయి అనేకులు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు ఉండగా ఆయన యొద్దకు రావటానికి ఏ విధమైనటువంటి అర్హత యోగ్యత లేనటువంటి అనేకులను యేసు ప్రభు తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. ఇదే మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో కూడా ఉంది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెబుతూ ఉన్నాడు యేసు. అంటే ఆయన యొద్దకు వస్తే ఆయన ఏమి ఇస్తాడంట?
విశ్రాంతినిస్తాడు. ఆయన యుద్ధకు వచ్చే వారికి నెమ్మదినిస్తాడు. ఆయన యుద్ధకు వచ్చిన వారికి సంతోషాన్ని ఇస్తాడు. ఈరోజు ఆ గాడిద ఇక్కడికి రావడానికి వీలు లేకుండా ఆ గాడిదని ఏం చేశారంటమ్మా, కట్టివేశారు. ఒక పాపం అనే బంధకాలతో గాడిదని కట్టివేశారు. ఆ గాడిది స్వతంత్రత లేదు. ఆ గాడిది బయటికి రావడానికి లేదు. ఆ గాడిది యేసు దగ్గరికి రావడానికి లేదు. ఎందుచేతంటే ఆ గ్రామంలో కట్టుబాటు ఏమై ఉన్నదంటే ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా ఆ గ్రామాన్ని కట్టడ కట్టారు. ఒక కట్టడ కట్టి మీరు దేనినంటే ఆరాధించండి, మీరు ఏ దయ్యాలని ఆరాధించినా మాకు ఇబ్బందులు లేదు, కానీ యేసు ప్రభుని మాత్రం ఆరాధించే మాత్రము గ్రామ బహిష్కరణ మీకు, లేకపోతే జుర్మానా. అందుచేత మీరు దేవుని యొక్క మందిరానికి కానీ యేసు ప్రభువుని ఆరాధించడం కానీ చేయటానికి వీలు లేదని చెప్పి ఆ గ్రామంలో ఒక నిబంధనను ఏర్పాటు చేసుకొని ఆ గాడిదని ఏం చేశారంటండి, బయటికి రాకుండా కట్టివేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి కట్టుబడులు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, మన స్నేహితులు ఎంతోమంది ఒక ఆమె వ్యాపారం ఏదో పెట్టుకున్నారు. వ్యాపారం పెట్టుకుంటే అలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కనపడుతూ ఉంటుంది. ఆవిడ వచ్చేస్తున్నప్పుడు పాస్టర్ గారు కొత్తగా వ్యాపారం పెట్టాను రమ్మని చెప్పి కేకేస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదో మొత్తం మీద ఏదో ఒక తాగడానికి ఏదో ఇచ్చింది. ఆ తాగి ఒక 100 రూపాయలు చేతిలో పెడితే, వద్దండి మీరు పెద్దవారు, మీరు కొత్తగా పెట్టాను కదా కానీ చేత కేకేసి ఇచ్చాను, అమ్ముకునే దాన్ని అది మేము కేకేసి ఇవ్వను కదా అంది. సరే అని చెప్పి తాగిన తర్వాత ప్రార్థన చేస్తానమ్మా అన్నాను. ప్రార్థన చేస్తాను. ఆమె ఏమన్నదంటే, యేసుప్రభు అంటే మాకు ఇష్టం ఉంటుంది కానండి మా ఓల్డ్ చూస్తే ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అంటే ఇష్టమే కానండి మా గ్రామంలో యేసుప్రభుని ఆరాధించిన, యేసుప్రభు మందిరాన్ని కట్టినా, ఎవరైనా పాస్టర్ గారు వచ్చినా మా గ్రామంలో బహిష్కరిస్తారండి మమ్మల్ని. అందుచేత ఇష్టమైతే ఉంది కానీ ప్రార్థన అయితే వద్దు అందా మనిషి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది యేసుప్రభు అంటే ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, యేసుప్రభు అంటే ప్రేమించేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభుకి అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు, పండుగలు వస్తే పండుగల్లోనూ, అలాగే ఆదివారాలు వస్తే ఆదివారాల్లోనూ, ఈస్టర్ పండుగలోనూ, క్రిస్మస్ పండుగల్లోనూ, ఏ పండుగ వచ్చినా పండుగలందరిలో పాలుపోపులు పొందుతారు. కానీ కొందరు డైరెక్ట్గా వచ్చేటువంటి ధైర్యం ఎందుకు లేదంటే వాళ్ళు కులస్తులు ఏమైనా అంటారేమో, వాళ్ళకి గ్రామస్తులు ఏమైనా అంటారేమో అని చెప్పి జడిసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ప్రియమైన వారులారా, ఎందుకే యేసుప్రభు సందర్భంలో అన్నాడు, ఏమన్నాడంటే, నా నిమిత్తం మనుషులు ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో రేపు పొద్దున నా తండ్రి ఎదుట పరలోకంలో కూడా వాళ్ళని నేను ఒప్పుకుంటాను. ఈ లోకంలో ఎవరైతే నన్ను ఒప్పుకోరో బాహటంగా, రేపొద్దున ప్రభు మీ చర్చకి వచ్చాం కదా, ఈ వాక్యం విన్నాం కదా, ప్రార్థన చేశాం కదా, ప్రవచనాలు చెప్పాం కదా, నీకు కానుకలు ఇచ్చాం కదా, అన్నీ చేశాం కదా ప్రభు అంటే, ఆ రోజున ప్రభు అంటాడంట, నీవెవరవో నేను ఎరగను. ఎందుకని? ఈ లోకంలో యేసు ప్రభు నేను ఎరుగుతున్నాను నువ్వు ఒప్పుకుంటే కనుక ఆ లోకంలో నిన్ను ఎరుగుతున్నాను ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఈ లోకం నీది, ఈ లోకంలో నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడు ఆ లోకంలో ఆయన నిన్ను ఒప్పుకుంటాడు. అంటే అక్కడ నీవు ఒప్పుకోవాలి, అక్కడ నువ్వు ఆయన చేత ఒప్పించబడాలంటే ఎక్కడ ఉండగానే, శరీరంతో ఉండగానే మనం ప్రభువుని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ రకంగా చచ్చిపోయారంటే మనిషి, ఏ రకంగానండి, శారీరకంగా చనిపోవడం కాదు, ఆ ఆత్మీయంగా మనిషి ఏమైపోయాడంటే అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. అయితే మీరు ఏ విధంగా అయితే ఆత్మీయంగా చనిపోయిన వాడిని, ఆత్మీయంగా మరణించిన వాడిని తిరిగి యేసుక్రీస్తు తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి ఆయన బ్రతికించుకున్నట్లుగా దాని కింద మాట ఉంది, చదువమ్మా. ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికించెను. మనం ఒకసారి చనిపోయినప్పటికీ ఎవరైతే ప్రభు నామములో ప్రభువును ఒప్పుకొని ఆయన నామాన్ని అంగీకరించి, ఎందరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిసం తీసుకొని ఆ బాప్తిసం ద్వారా పాతబెట్టి
పాతి పెట్టబడిన తర్వాత మళ్ళీ లేపబడినటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతా ఉన్నాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా మిమ్మలను క్రీస్తు రక్తము చేత తిరిగి మళ్ళీ మిమ్మలను బ్రతికించి ఉండను అని రాయబడి ఉంది. అంటే ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికించబడాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము కావాలి. ఒక మనిషి పాపం చేశాడంటే ఆ పాపం పోవాలంటే ఆ రక్తాన్ని చిందించాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ గుడికాడికి వెళ్ళినా, ఏ దేవతల గుడికాడ చూడండి, లేదా ఇంకో చోట చూడండి, చాలామంది రక్తాన్ని చిందిస్తారు. కోళ్ళను కోస్తూ ఉంటారు, మేకలను కోస్తూ ఉంటారు. అక్కడ రక్త ప్రోక్షణ చేసిన తర్వాత వాళ్ళ పాపాలన్నీ కూడా విడుదల పొందుతాయి అని. అయితే దేవుని వాక్యం చదివిస్తుంది, తద్రత్మే పరమాత్మ పుణ్యదాన బలియోగము అన్నాడు. అంటే ఇది కోళ్ళు రక్తం వలన కానీ, మేకల రక్తం వలన కానీ, గొర్రెల రక్తం వలన కానీ మనిషికి పాప పరిహారం ఉండదు. కానీ పరిశుద్ధుడైనటువంటి యేసు రక్తము చేత మాత్రమే ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే వారి పాపములను క్షమించబడతాయి. అందుకని పరలోకాన్ని విడిచిపెట్టి దివుకు వచ్చి తను ఒక్కమారిగా సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆ రక్తము ద్వారా మనం పాప విమోచన కలిగి నిత్యరాజ్యంలో ప్రవేశించాలన్నది ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి సంకల్పమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ గ్రామంలో ఈ కట్టబడినటువంటి గాడిద ప్రియమైన వారులారా, నా మనసులో అనుకున్నాను మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజు వాకింగ్ వెళ్తాం కదా, మరి ఏదో తినొచ్చు తాగొచ్చు అని అనుకున్నాను. కానీ యేసుప్రభు అంటే ఆవిడకి ఏమున్నదంటండి, ఇష్టం ఉండదంటే. యేసుప్రభు అంటే అక్కడ ఎట్టుకుంది, అన్నీ పెట్టుకుంది. అక్కడ ఆ ఒక్క బొమ్మ కదండి, అన్ని రకాల బొమ్మలు పెట్టింది, కొబ్బరికాయ కొట్టింది, దగ్గర బొమ్మలు వెలిగించింది, కింద నేల మీద ఇంత లెక్క ఉందండి అంటాను పళ్ళిం కింద అన్ని కింద ఉన్నది. కానీ ప్రార్థన చేస్తానమ్మా అన్న, ప్రార్థన అంటే వద్దండి అంది. మరి ప్రార్థన వద్దన్నప్పుడు మరి మనకు పని ఏముంది, ఇంకా ఆ కొట్టుతో పని ఏముంది, ఆ వ్యక్తితో పని ఏముంది? ఎవరైనా మనం ప్రేమించినప్పుడు దేవుడిని బట్టే తప్ప లోక సంబంధంగా అయితే మనకేమీ సంబంధం లేదు. ఎవరిని ప్రేమించినా దేవుని బట్టే ప్రేమిద్దాం. దేవుని బట్టే సహోదరులము, దేవుని బట్టే అన్నదమ్ములము, దేవుని బట్టే అక్కశైలులము, దేవుని బట్టే మన అందరం కుటుంబంగా ఉండడం తప్ప దేవునిలో ఉండకపోతే, దేవుని మందిరానికి దూరంగా ఉంటే, దేవుని సంఘానికి రాకపోతే, దేవుని వాక్యం వినకపోతే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే అలాంటి వ్యక్తులకి మనకు సంబంధం ఏమైనా ఉంటుందంటే ఏమీ ఉండదండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు లోక సంబంధమైన వ్యక్తులే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే. లోకాన్ని ప్రేమించేవాడు దేవుడిని ప్రేమించలేరు, దేవుడు ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించలేరు. మన శుక్రవారం చక్కటి వాక్యాన్ని విన్నామండి. దేవుడిని ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవుడిని ప్రేమించడనే విషయాన్ని మనం ఆ రోజుని యోహాను పత్రిక మొదటి పత్రికలో ఆ 2:15-16 వచనాల్లో మనం చదువుకొని ఆ రోజు చక్కటి వాక్యాలు విన్నాం. ఎంతమంది వాక్యాలు పాడు చేసుకుంటున్నారు? 40 రోజులు ఉపవాసాలు, ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కనీసం మన శుక్రవారం వారానికి ఒక రోజు కూడా ఉపవాసం ప్రార్థన రాలేకపోయినటువంటి దుస్థితిలో ఉంటున్నాం. వింటున్నాం కానీ విన్నదాన్ని మనము అనుసరించకపోయిన భక్తి ఏంటి, ఉపయోగం ఏమీ ఉండదండి. ఏదైనా చేసామనుకోండి పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణత లేని భక్తి ఉపయోగము ఉండదు, సమయం వృధా చేసుకోవడం తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు చెప్పానండి మీకు, ఎన్నిసార్లు వారానికి 7 రోజులు దేవుడు మనకి ఇచ్చాడు. 6 దినాలు కష్టపడి పనిచేసుకో, 7 దిన విశ్రాంతిని ఆచరించు. వారానికి ఒకసారైనా కనీసం ఉపవాసం ఉండు. ఏమండి, వారానికి 7 రోజులు 40 రోజులు ఉపవాసాలు చేసేవాడు అన్నారు. 7 రోజులు ఉపవాసం చేస్తున్నారు దరిదాపు అప్పుడు మొన్న బసం బుధవారం కానించి. కానీ ఈ రోజుని చాలామంది కనీసం ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండరండి. ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉన్నా కానీ అవి మన ఒంటికి తినకూడదా కూడా మనం చెప్పుకోవాలి. ఉపవాసం ఉన్న రోజుని మనం తినేదాన్ని మళ్ళీ మరి ఏమి గ్రైండర్లోనో లేకపోతే మిక్సీలోనో వేసి దాన్ని నోక్కింది సిరిగిని మళ్ళీ ఉప్పుడు పిండి చేసుకుని తినకూడదు. అవి మనం వద్దు అనుకున్న దేవుని పక్కనెట్టేసిన దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని మనం మింగకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ కట్టబడినటువంటి గాడిదని ఇప్పుకి రమ్మని తన 2 శిశువులను పంపించాడు. యేసుప్రభు వెళ్ళలేదండి అక్కడ, బాగా గమనించండి. వెళ్ళింది ఎవరు? శిశువులు వెళ్ళారు. 2 శిశువులను పంపించాడు. వెళ్ళి మీ ఎదుట ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి కట్టబడిన గాడిదని ఇప్పుకి రండి. ఒకవేళ అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఎందుకు ఉప్పుతున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే కనుక ఆ గాడిద ప్రభువుకి కావాలని చెప్పి మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తికి చెప్పి మీరు దాన్ని ఇప్పుకి రమ్మని యేసు ప్రభు చెప్పాడు. ఎందుచేతంటే ఆ యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగానే 2 శిశువులు కట్టబడినటువంటి గాడిద దగ్గరికి వెళ్ళి
డైరెక్ట్గా దానికి ఉప్పుతూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న కొంత పెద్దలు ఏం చేస్తారంటే మా కట్టుబడి మా యొక్క నిబంధన మా యొక్క గ్రామంలో ఒక పద్ధతే ఉంది, ఆ కట్టినటువంటి కట్టుబాటులోంచి నీవు ఆ గాడిదని ఎందుకు ఇప్పు వెళ్తున్నావు, మా గ్రామంలో ఉన్న గాడిద నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు, దాన్ని ఇప్పి ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఆ ఇప్పడానికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారమ్మా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పడానికి వీలు లేదండి. ఎందుకంటే మన పాపములో నుంచి విడిపించబడటము, పరిశుద్ధపరచబడటము, పరలోకి వెళ్ళటము సాతానికి ఏముండదంటండి, ఇష్టం ఉండదు. ఆ గ్రామంలో సాతాను నివాసం వేసుకుంది. మీరు చేసే పని ఏంటి, ఎందుకు ఉప్పుతున్నారు, చెప్పవలసిన అవసరం మీకు ఏమొచ్చింది, మీకు సంబంధం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఆ గ్రామంలో కురిపిస్తూ ఉన్నారు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులకి. యేసు ప్రభు ఏమైతే చెప్పాడో చెప్పిన దాన్ని వాళ్ళకి తెలియజేసి ఆ మాటలు చెప్పిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు అవతల వ్యక్తికి బోధిస్తూ ఉన్నారో యేసు ప్రభు నుంచి ఒక గొప్ప శక్తి ఆ వ్యక్తిలోనికి ప్రవేశించగా ఆ మనిషి కూడా ఆత్మతో నింపబడి ఆ యొక్క కట్టబడినటువంటి ఆ యొక్క గాడిదని ఇప్పిగాడటానికి అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఈ రోజుని మన కట్టుబాటులే కావచ్చు, మన గ్రామాలే కావచ్చు, మన వ్యక్తిగత జీవితాలే కావచ్చు, రక్షణ అనేటువంటిది వ్యక్తిగతం. ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు రక్షణ తీసుకుంటే, ఎవరి మట్టికి వాళ్ళు సిద్ధపడితే, వాళ్ళు కుట్టబడినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి సిద్ధపడితే ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తిని బట్టి కుటుంబం అంతా కూడా రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి కట్టబడ్డారండి. ఎవరు వాళ్ళు కట్టబడిన వాళ్ళు? ప్రభువుని నమ్మకాలు ఇంకా నమ్మలేదా, ఇంకా నీటి బాప్తిసం తీసుకోలేదా, నీటి అనుభవం కలిగి ఉండలేదా, రెండవ జన్మ అనుభవాన్ని ఇంకెవరైతే కలిగి ఉండలేదో వాళ్ళు కట్టబడిన వ్యక్తులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కట్టబడిన వ్యక్తులు విడిపించబడాలి. విడిపించబడటం అనగా ఆ కట్టినటువంటి గాడిదని విడిపించిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చారండి, దాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ఆ గాడిదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడిన గాడిద ఇప్పబడిన తర్వాత అది డైరెక్ట్గా ఎక్కడికి రావాలంటండి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కొన్నిసార్లు మీకు ఈ మధ్యకాలంలో చెప్పాను నేను, ఒక వ్యక్తిని ఒక దెయ్యం పట్టుకుంటే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ఆ ప్రార్థన ద్వారా ఆ దెయ్యాన్ని బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలంటండి, మోషే నియమించిన ప్రకారముగా దేవుని మందిరానికి వెళ్ళి కానుక సమర్పణ చేసి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధిలో ఒక సభ్యుడిగా ఆ వ్యక్తి ఉండాలి. కారణం ఏంటంటే, అప్పటి వరకు దేవుని మందిరానికి వెళ్లకుండా ఒక దురాత్మ ఆమెలో నివాసం వేసి మందిరానికి రాకుండా అడ్డుపడింది. ఈ రోజుని ఒకవేళ మనం ఏదైనా మందిరానికి రావడానికి ఎప్పుడైనా ఏదైనా ఆటంకాలు జరిగినండి, ఒక దురాత్మ దేవుని మందిరానికి వెళ్లకుండా ఏం చేస్తుందంటండి, ఆటంకపరుస్తుంది. ఇదే గుర్తుపెట్టండి. మీరు ఎప్పుడైనా సరే ఈ రోజుని దేవుని మందిరానికి వెళ్ళలేదా, ఏదో సంథింగ్ నీలో జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక దురాత్మ నిన్ను పట్టి పీడిస్తూ ఉంది, నీకు తెలియకుండానే నిన్ను వెంటాడుతుంది. నిన్ను ఎడవాలి వెంటాడి దేవుని మందిరానికి దూరంగా ఉంచుతుంది, దేవుని సహవాసానికి దూరంగా ఉంచుతుంది, దేవుని యొక్క ఐక్యతకు దూరంగా ఉంచుతుంది, దేవుని పిల్లలతో ప్రేమ కలిగి ఉండడం విషయంలో దూరపరుస్తూ ఉంది. అలాగే చివరికి నేను ఏం చేస్తుందంటే ఒంటరిగానే ఉంచేస్తూ ఉంది. ఇది ఎక్కడుందా, ఒంటరిగానే ఉందా ఆ శరీరంలో. అయితే దేవుడు దాన్ని గమనించి ఆ లోపల ఉన్న దేవుని బయటికి పంపించేస్తాడు. పంపించగానే ఇప్పుడు ఏమి ఉండాలి, హృదయంలో ఏముండాలి, ఎవరికి చోటు ఉండాలి? ఇప్పుడు వరకు సాతానికి చోటు ఇచ్చిన హృదయము ఇప్పుడు దేవుని ఆత్మకి చోటు ఉండాలి. కానీ చోటు ఇవ్వడానికి మనసుగా అంగీకరించట్లా. ఎంచేతండి, ఇప్పుడు దాకా సాతానుతోనే ఉంది కదా, సాతానుతో నివాసం చేసింది కదా, సాతానుతో సహవాసం చేసింది కదా. ఈ లోపల దురాత్మతో సహవాసం చేసినటువంటి శరీరము ఎప్పుడైతే దురాత్మ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిందో ఈ శరీరము ప్రభు సన్నిధికి రావటానికి మనసు లేదండి. ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించి, ప్రభువా ఎంతకాలం బట్టి అపవిత్ర ఆత్మలతోనూ అనేకమైన వ్యాధులతోనూ బాధలతోనూ ఎన్నో అనుభవించాను ప్రభువా, ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను, సజీవుడిగా ఉన్నానంటే అది నీ యొక్క కృపను బట్టి నేను సజీవంగా ఉన్నాను ప్రభువా. ఇది మొదలుకొని నీ రాకడ వరకు, లేక నా ప్రాణం పోయే వరకు, నా స్తుతి చేసి విడిసే వరకు నీ పాదాల దగ్గర గడుపుతానని ప్రభు సన్నిధికి వచ్చి కృతజ్ఞత కలిగి జీవించవలసిన వ్యక్తి దెయ్యం బయటికి వెళ్ళిపోవడంతో, ఆ వ్యాధి తగ్గిపోవడంతో, ఆ కోరిక నెరవేర్చబడంతో దేవునితో పని అయిపోయింది అనుకుని దేవునికి దూరంగా ఉండడం వల్ల ఏమైందంటే ఆ మనిషి ఒంటరిగా ఉండిపోయింది.
ఏమి లేదు లోపల, అటు దురాత్మ లేదు, ఇటు పరిశుద్ధాత్మ లేదు. ఆ ఇల్లు ఎలాగ ఉందంట, ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని ఊరంతా తిరిగింది, ఇల్లు దొరకలేదు దానికి, ఇల్లు దొరకలేదు. దానికి అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు మనం ఎలా ఉన్నాము, దెయ్యాలకు కూడా అలాగే ఉంటాయి. అట్లకి కూడా బంధువులు మిత్రులు చేతులు ఉంటారు. సరే, వీళ్ళందరూ మాట కలిపి ఏం చేస్తారంటే వీళ్ళకి ఎక్కడ ఇల్లు దొరకలేదు దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి వెళ్ళిపోయిన దాన్నే మళ్ళీ కొంతమందిని అంటేసుకొచ్చి ఈ యొక్క ఇంట్లో నివాసం వేసిందండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మొట్టమొదట ఉన్న దెయ్యము ఒకటే. కానీ ఇప్పుడు ఎన్ని దెయ్యాలండి? చూద్దాం. మత్తయి సువార్త 12:43 సార్ చూడమ్మా. 12:43 ఏముంది అక్కడ? అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతున్నాను అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరిని లేక అది ఊడ్చి అమర్చబడి ఉండట చూసి నేను వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు, తనకంటే మరి 7 చెడ్డ దెయ్యాలని ఎంట పెట్టుకొని ఎక్కడికి వచ్చిందంట? అది ఊడ్చిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ దేహంలోనికి వచ్చిందంటండి. జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకు వచ్చింది తిరిగి? ఆ దేహము ఖాళీగా ఉంచింది. ఆ దేవుని ఆత్మ ఆ యొక్క దేహంలో ఉండవలసినటువంటి దేవుని ఆత్మకు ఆమె చోటు ఇవ్వకపోగా ఆవిడ ఖాళీగా ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే రోగం తగ్గిపోయింది, స్వస్థత అయిపోయింది, కోరికలు నెరవేర్చబడిపోయినాయి. ఇక దేవునితో అవసరం లేదనుకుందేమో, ఏమో అనుకోని మొత్తం మీద ఎప్పుడు వెళ్తే ఉందలే, ఏం చేస్తే ఉందలే, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, నన్ను ఎవరు నిందింతారు, నన్ను ఎవరికి అద్దింతాడు, నన్ను ఎవరు నోరెత్తిమాడు అనేటువంటి ఒక అహము ఆ వ్యక్తిలో కలిగి ఉండవచ్చు. కలిగి ఉండి ఆ మనిషి ఇల్లు ఏమైపోయిందంటే ఓర్చబడింది అనమాట. ఈ ఓర్చబడినటువంటి ఇంటిలోకి తనకంటే మరి చెడ్డ, చదవమ్మ వాక్యాన్ని, తనకంటే మంచి చేయాలా చెడ్డ చేయాలి? అమ్మా, తనకంటే చెడ్డమైన మరో 7 దెయ్యాలను వెంట పెట్టుకొని ఆ ఇంట్లోకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని దెయ్యాలు వెంట పెట్టుకొచ్చిందంట? ఎక్కడికి ఎవరికైనా కనపడుతున్నాయి? బయటికి కనపడుతున్నాయా? కనపడట్లా. అవన్నీ గాలి రూపంలో వచ్చి ఈ 1కి మరో 7 కలిసి ఈ 8 కలిసి ఏం చేసినాయంటే ఈ మనుషులోకి వచ్చి అమ్మా ఒక దెయ్యం పట్టుకుంటేనే నొకర్లకు ఎక్కించేసి అటు ఇటు ఊరంతా తిప్పేస్తుంది కదా. ఒక దెయ్యం పట్టుకుంటేనే ఊరంతా తిప్పేస్తుంది. అలాంటిది 8 దెయ్యాలు ఒకే మనసులో ఉన్నాయంట. మనిషి పరిస్థితి ఎలాగుంటుంది అంటారా అమ్మా? వెళ్ళి వాళ్ళని కొడతా ఉంటుంది, వచ్చేవాళ్ళు కొడతా ఉంటుంది, వెళ్ళి వాళ్ళని తిడతా ఉంటుంది, వచ్చేవాళ్ళని తిడతా ఉంటుంది. అది శుభ్రంగా ఉండదా? శుభ్రంగా ఉన్న వాళ్ళని శుభ్రంగా ఉండదని. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 7 దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు అండి. వాళ్ళ బాగోరు, ఎదరోళ్ళు బాగుండి ఏడుస్తారు. ఏమండి, వాళ్ళ స్వస్థత ఉండదు వాళ్ళకి, ఎదరోళ్ళు స్వస్థపడితే ఏడుస్తారు. బాగా ఆలోచన ప్రియమైన వారులారా, ఈరోజు ఎదరు యొక్క కష్టాన్ని, ఎదరు యొక్క సుఖాన్ని, ఎదరు యొక్క మంచిని ఓరం లేని వాళ్ళు ఈ లోకంలో ఎక్కడో కదండి మన చుట్టుపక్కలే ఉంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు బాగుంటే నీ తోటి వాళ్ళకి నచ్చదు. పెద్దవాడు బాగుంటే చిన్నవాడికి నచ్చదు, చిన్నవాడికి నచ్చదు పెద్దవాడికి నచ్చదు, ఇద్దరు బాగుండి పక్క వాళ్ళకి నచ్చదు. ఇలాంటి ఎక్కడెక్కడికో మనం ఎదుర్కొంటాం, కానీ ఎక్కడికి వెళ్ళక్కల మన చుట్టూ తిరగానే ఉంటారండి వీళ్ళందరూ. అంచేత నువ్వు ఎప్పుడైనా సరే వాళ్ళంక చూసి ఏళ్ళంక చూసి వాళ్ళేమని అనుకుంటారేమో, ఏళ్ళేమని అనుకుంటారండి. వాళ్ళు వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్ళావనుకో వాళ్ళతో పాటు నువ్వు కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అంచేత ఆత్మీయంగా దేవుని నీవు వెంబడించే విషయంలో ఎవరి ఇష్టాన్ని వారు నెరవేర్చుకోవచ్చు. ఆ స్వతంత్రత, ఆ హక్కు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చిందండి. నీ ఇష్టదైవాన్ని నువ్వు ఆరాధించుకోవచ్చు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదని కానీ, అడ్డుపెట్టడానికి కానీ, నమ్మడానికి వీల్లేదనడానికి కానీ, ఒక కుల కట్టడం కానీ చేయడానికి ఏమీ లేదండి. ఒక వ్యక్తి నీకు ఇష్టం లేదనుకో నువ్వు మాట్లాడతాం మానే, తప్పులేదు. కానీ ఈ గ్రామం అందరినీ ఏకమయ్యి, లేకపోతే వాడకట్ట అందరినీ ఏకమయ్యి ఫలానా వ్యక్తిని ఏలేస్తున్నాం,
ఆ వ్యక్తితో ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. ఆ మనిషితో ఎవరైనా మాట్లాడితే ఒక 5,000 10,000 జుర్మానా వేస్తాం, లేకపోతే కులంలోంచి నేను బహిష్కరణ చేసేస్తాం అని చెప్పి పల్లెటూళ్ళలో కొన్ని ఏరియాల్లో కొన్ని సంఘాల్లో ఇలాంటి నిబంధనలు పెడతారు. అది చట్టరీత్యా చాలా ఘోరమైనటువంటి పాపం. అలాంటి కట్టడాలు ఎవరైనా పెట్టి ఒక మనిషిని ఎలేసినా, ఒక మనిషితో మాట్లాడకుండా ఉప్పు నీళ్ళు ఇవ్వకపోయినా, అలాంటి వ్యక్తులు కానీ కేసు పెట్టారనుకోండి, యావజ్జీవ కారాగార శిక్ష అటువంటి వాళ్ళకి పడుతుందండి. ఇలాంటివి తెలియదు చాలామందికి. ఒక మనిషిని బహిష్కరించడం కానీ, ఒక మనిషిని ఏలేయటం కానీ ఏ యొక్క మతంలో కానీ, ఏ యొక్క కులంలో కానీ, ఏ యొక్క సంఘానికి కానీ అధికారము లేదండి. అయితే ఈ బేతనీయ గ్రామంలో ఈ వ్యక్తిని కట్టివేశారండి. యేసుప్రభు దగ్గర రాకుండా కట్టేశారు. ఆ రోజుల్లోనే కట్టేశారు. అయితే ఇక్కడ ఖాళీగా ఉండకూడదు. దేవుడిని నమ్ముకున్న మనము మన హృదయం దేనితో నింపబడాలండి? ప్రార్థనతో నింపబడాలి. యేసుప్రభు బాల్య దినాలలో యూదులు ముగ్గురు జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి 3 కానుకలు పట్టుకొచ్చారు. ఒకటి బోళము, రెండవది బంగారము, మూడవది సాంబ్రాణి పట్టుకొచ్చారు. ఈ మూడిట్లో ప్రాముఖ్యమైనది ఏదంటే సాంబ్రాణి. సాంబ్రాణి అనగా నీ యొక్క హృదయం అనేటువంటి కొలుములో నుండి ఏమి రావాలంట? ప్రార్థన అనే ధూపము పరలోకానికి చేర్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆత్మీయ మర్మాలు. ప్రియమైన వారులారా, నీ హృదయంలో నుండి, హృదయం అనే కొలుములో నుండి ఎల్లప్పుడూ కూడా ధూపం ప్రభువుకి వెళ్తూ ఉండాలి. ఎప్పుడు నైవేద్యానికి ధూపం వేస్తూ ఉండాలి ప్రభువుకి. ఆ నైవేద్యానికి ఆ ధూపమే నీ ప్రార్థన. నీ ప్రార్థన ప్రభు సన్నిధి చేరుతూ ఉంటే ప్రభు కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ప్రభుతో నువ్వు మాట్లాడితే ప్రభు నీతో నాతో మాట్లాడతాడు. అసలు ప్రభుకి మనకు సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటే ఎన్ని కలిగి ఉన్నా ఏ ప్రయోజనమో ఉండదు. అందుచేత సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడికి ఏ ప్రయోజనమో లేదండి. ఇప్పుడు చెప్పబడినటువంటి గాడిదని ఎక్కడికి వచ్చిందంట? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గాడిదకి ఏం చేస్తున్నారంటండి వాళ్ళు? ఈ యేసుప్రభు అన్నాడు, ఈ గాడిద మీద ఎప్పుడు ఎన్నడూ ఎవరు కూడా ఎక్కి కూర్చుండలేదు. ఈ గాడిద మీద ఎప్పుడు ఎవరు కూడా ఎక్కి కూర్చుండలేదు. కనుక ఈ గాడిదని తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ వచనం చదువమ్మా. ఎవరైనాను 3-4 వారు వెళ్ళి వీధిలో ఇంటి బయట వాకిట కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని నిప్పుచూ ఉండగా అక్కడ నిలుచున్నటువంటి కొందరు వ్యక్తులు మీరేమి చేస్తా ఉన్నారు? మా గ్రామం వచ్చి మా గ్రామంలో చొరబడి మా గ్రామం మధ్యన కట్టబడి ఉన్నటువంటి గాడిదని మీరు ఏ అధికారంతో ఇప్పుకొని వెళుతున్నారు అని చెప్పి నిలదీసి అడుగుతున్నారండి అక్కడ. ప్రియమైన వారులారా, ఈ రోజుని నువ్వు ప్రభువుని నమ్ముకోవడానికి ఒకవేళ నీ కులం అడ్డు వస్తూ ఉందా, నీ గ్రామం అడ్డు వస్తూ ఉందా, నీ సంఘం అడ్డు వస్తూ ఉందా, నీ కులస్తులు అడ్డు వస్తూ ఉన్నారా, లేకపోతే నీ యొక్క బంధువులు అడ్డు వస్తూ ఉన్నారా? ఈ అడ్డుబండల కోసం చూసుకుంటే కట్టబడిన గాడిదవలి మన జీవితాలు కూడా కట్టబడిపోతే రేపు పొద్దున్న ఇప్పేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు తన శిష్యులను ఇద్దరిని పంపి ఆ కట్టబడిన గాడిదని విడిపించి రమ్మన్నాడు. అలాగే కాళీపట్న గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఆయన సేవకులను ఈ గ్రామానికి పంపించి ఎన్నో మంది ఇక్కడ పాపం అనేటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నారు, పాపం అనే బంధకాల చేత బంధించబడి ఉన్నారు. నీ వెళ్ళి దేవుని వాక్యమని అగ్ని అక్కడ పెట్టి ఆ కట్టబడిన కొట్లను నువ్వు కాల్చాలి. ఆ కాల్చబడినటువంటి కొట్లు రాలిపోవాలి. తుత్తినీళ్ళుగా రాలిన తర్వాత కట్టబడిన కొట్లు విడిపించబడితే నీవు అప్పుడు స్వతంత్రురాలుగా ఉండగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు స్వతంత్రత ఉండాలని, నువ్వు కట్టబడి ఉన్నటువంటి నీ జీవితాన్ని విడిపించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు ఎంతకాలం నువ్వు కట్టబడి ఉంటావు, ఎంతకాలం బందీ గృహంగా నువ్వు అలా ఉండిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా నువ్వు దేవుడు అంటున్నాడు, నీకు యేసు దగ్గరికి రావాలని ఆశ ఉంటే కనుక యేసు అంటున్నాడు, ఆ కట్టబడిన గాడిదని ఇప్పుకి తీసుకురండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కట్టబడిన గాడిదని ఇప్పుకి తీసుకొచ్చిన తర్వాత అది యేసు ప్రభు దగ్గరికి వచ్చిందా గాడిది? ఎట్లా వెళ్ళిపోయిందంటే ఎట్లా వెళ్ళిపోయిందా? గాడిదకుండే లక్షణం ఏంటంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. తిన్నగా నడుతుంది గాడిది, రోడ్డు అంటే నడుతుందా? ఎక్కడ డాకులుంటే అటు వెళ్ళిపోద్ది. మా చిన్నప్పుడు మా మొగలతూరులో గాడిదలు ఎక్కువ ఉండేవి, మీకు తెలుసో లేదో కానీ.
మొగల్తూరు ఏరియా అంతా గాడిదలు ఎక్కువ ఉండేది. మీ చిన్నపిల్లలు నా కారు అంటే ఇంచుమించు నతనీలు, తర్వాత ఇంకెవడో మన ఇక్కడ ఉన్న చూడండి ప్రసాద్ లేకపోతే అంతా అల్లరి చిల్లరగా ఉండే బండగా ఉండేవాడు. ఈ గాడిదల్ని ఎంటాడి మరి పట్టుకుని ఏమండి ఈ ఏంటి నారతడపలో నోట్లోంచి కట్టేసి దాని మీద ఎక్కువ కూర్చొని ఒకళ్ళు ఎక్కువ కూర్చోండి 4 పిల్లలు తగులే దూరండి. ఈ అక్కడ జీడి తోటలోని మామిడి తోటలో జరిగినటువంటి పరిస్థితులు. ఈ తిన్నగా వెళ్తుంది దారండి వెళ్ళేది గాడిది ఆ జీడి తోటలో వెనకాల మామిడి తోటలో వెనకాల అలా అడ్డలా వెళ్ళిపోతూ ఉంటే దానిపైన కూర్చున్న మమ్మల్ని పైన కొమ్మ తగిలో లేకపోతే ఏ రెబ్బో తగిలి కిందకి పడిపోయేవాడు. కొంతమంది ఒకసారి తన్నేసేది కూడా. గాడిదలని తల ఉంచేసి అట్లా మా కళ్ళు పెట్టుకుని గాడిదల మీద ఎక్కువ ఊరేగేవాళ్ళు చిన్నప్పుడు. మేము ఆడుకోవడం అనమాట అండి. అంటే అంత సాహసం చేసి అంత అల్లరే అంత తొందరగా ఉండేవాడు చిన్నప్పుడు. మరి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దాడిదికి ఉండే లక్షణం ఏంటంటే తిన్నగా సాఫీగా నడవదు, అటు ఇటు అడ్డుపెట్టాలి నడుతూ ఉంటుంది గాడిద ఎప్పుడు కూడా. అందుకనే గాడిదని ఎవరు కూడా బండి కట్టరు. గుర్రాన్ని బండి కడితే చక్కగా సాఫీగా వెళ్తుంది, కానీ గాడిదని బండి కట్టామనుకో అది ఎటు లోకలుంటే అటు వెళ్ళిపోతుంది. దాని మీద కూర్చున్న మనిషికి ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క విడిపించబడినటువంటి గాడిదని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంట చూడండి, 7వ వచనం చూడమ్మా. వారు ఆ గాడిదను యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా, చాలు దేవునికి స్తోత్రం. ఈ గాడిద ఇప్పటి వరకు ఏమైపోయిందంట కట్టబడింది, ఇప్పుడు ఎప్పబడదండి. జాతీయ వినాలి మీరు. కట్టబడిన గాడిది ఎప్పబడిన గాడిది యేసు ప్రభు దగ్గరికి తోలుకొచ్చారు. ఇప్పుడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గాడిద మీద దేవుడు ఏం చేశాడంటే మహిమ వస్త్రాన్ని ధరించి అపరాధముల చేతను పాపముల చేతను మనం సచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు తన మహిమ శరీరాన్ని తన యొక్క మహిమ వస్త్రాన్ని మనకిచ్చాడు. అదే మహిమ వస్త్రమనే రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఆ మహిమ వస్త్రమని ఈ రోజున మనం ధరించుకొని మహిమోన్నతుడైనటువంటి దేవుణ్ణి హోసన్నా జయము అని ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఇదిగో ఖర్జూరపు మట్టలు ఈత మట్టలు ఆయా చెట్ల కమ్మలు పట్టుకొచ్చి ఆ దోవపుడికి వేశారంటే, కొందరు అయితే తమ పెట్టెల్లో ఉన్నటువంటి పట్టు చీరలు పట్టుకొచ్చి ఎంతో కాలంగా ఎక్కడెక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవాలని దాచుకున్నటువంటి వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు నా యేసు కంటే నాకు ఎక్కువ ఏమీ కాదనుకుని పెట్టెల్లో ఉన్న వస్త్రాలు బయటికి తీసి దోవ పొడికిని కూడా పరిచినట్లుగా వాక్యం చూస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, యేసు దగ్గరికి గాడిద రాగానే ఆ మహిమ వస్త్రాన్ని వారందరూ కూడా ఆ గాడిద మీద వేసినట్టు చూస్తున్నాం. ఎప్పుడైతే మహిమ వస్త్రం గాడి ధరింపజేశారో అప్పుడు ఆ గాడిద మీద ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు దాని మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడిన గాడిది ఒకటి విడిపించబడింది, రెండవది అడ్డదిడ్డాలకు వెళ్ళేటువంటి గుణం ఉన్నటువంటి గాడిద అడ్డదిడ్డాల ప్రయాణం చేయకుండా డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన గాడిద పట్ల దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని ఆ గాడిద మీద వేయటం జరిగింది. వేసిన తర్వాత ఆ మహిమ వస్త్రం మీద యేసుక్రీస్తు ప్రవడిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కువ కూర్చున్నాడండి. ఆ గాడిద మీద ఎక్కువ కూర్చునే ముందు మహిమ వస్త్రాన్ని ఆ యొక్క గాడిదకి వేశారు. ఆ గాడిద కట్టబడిన వ్యక్తి, విడిపించబడిన వ్యక్తి, ఒక లోకములో పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని దేవుడు తన స్వరక్తం ఇచ్చి విడిపించుకొని ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతకకుండా తన ఇష్టానుసారంగా జీవించకుండా అతను ఏం చేశాడండి, యేసు ప్రభు దగ్గర డైరెక్ట్గా వస్తాడు. కనుక యేసుని మోసేటువంటి గాడిదిగా గాడిది యేసుని మోసే గాడిదిగా తయారయ్యింది. మరో చోట అపవిత్రాత్మ పట్టుకున్నటువంటి దెయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తి తన ఇంటిని విడిచిపెట్టి వెళితే ఆ ఇంటిలో ఎవరు లేనందువలన మరో 7 చెడ్డ దెయ్యాలను ఎంట పెట్టుకొచ్చి ఆ 7+8 ఆ ఇంట్లో ప్రవేశించి మొదటి స్థితి కంటే చివరి స్థితి చాలా ఘోరముగా ఆమె ప్రాణాన్ని ముగించవలసి వచ్చింది, ఆమె జీవితాన్ని ముగించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. మన హృదయం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదండి. పొద్దున్న లేచేవాడికి ఎలా ఉంటుంది హృదయం అమ్మా? పొద్దున్న లేచినప్పుడు ఎలా ఉంటుంది హృదయం? ఖాళీగా ఉంటుంది కదా. కొన్ని మంది డాక్టర్లే ఉంటారు, పరగడుపుని తినమ్మా, ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెరిగిపోయిందా నీకు బాగాను, అది ఎప్పుడు వేసుకోవాలి, తిన్నాక వేసుకోమంటాడు ఆ డాక్టర్. పొద్దున్నే పరగడుపుని వేసుకోవాలి. పరగడుపుని వేసుకుంటే గ్యాస్ కూడా బాగా
పనిచేస్తుంది. అలాగే మనము పొద్దున్న వేసుకునేది ఖాళీగా ఉన్నప్పుడు వేసుకునేది ఖాళీగా ఉన్నప్పుడు వేసుకోవాలి, ఫుల్గా తిన్న తర్వాత వేసుకునేది తిన్న తర్వాత వేసుకోవాలి. ఫుల్గా తిన్న తర్వాత వేసుకోవాల్సింది ఖాళీ కడుపులో వేసుకున్నాం అనుకో ఏమవుతుంది అప్పుడు అమ్మా? డైరెక్ట్గా కొళ్ళ ఆయిల్ కమ్మేసి నడవలేని స్థితిలో కప్పుకొలిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. అంచేత పొద్దున్న వేసుకునేది పొద్దున్న వేసుకోవాలి, భోజనం చేసాక వేసుకునేది భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. అలాగే ఖాళీగా ఉన్నది కాబట్టి ఈ దెయ్యం ఒకటి వెళ్ళి మరో 7 దెయ్యాలు తీసుకొచ్చి ఇందులో ఇరికిపోయింది. ఇందులో ఇక్కడ ఏమైందంటే ఈ గాడిద హృదయం కూడా ఇప్పుడుదా కట్టబడినటువంటి ఆ గాడిది విడిపించబడింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మహిమ వస్త్రం ధరించబడింది. ధరించబడిన గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడు. ఇప్పుడు దీన్ని తోలుకుని వెళ్తా ఉన్నారు యేసుప్రభుని. యేసుప్రభు ఎక్కినటువంటి గాడిదని తోలుకుని వెళ్తా ఉంటే ఈ దోబడికి ఏమేశారంటమ్మా, తమ పెట్టెలో ఉన్నటువంటి పట్టు చీరలో వెలగలిగినటువంటి చీరలో పట్టుకొచ్చి దోబడికి పరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పట్టు చీర కట్టిన పెళ్ళికి వెళ్ళావు అనుకో, చట్టు పెట్టినప్పుడు భుజం మీద వేసుకుని దాని మీద ఏమైనా పాడు చేసాడు ఏం చేస్తాను అప్పుడు? సంవత్సరం 4 ఆడమట్ట 5 ఆడమట్ట పెట్టెలో పెట్టి దాస్తున్నాను, ఇవాళ తీరా చూస్తేనే మీకు ఫంక్షన్కి వచ్చాను ఈ పట్టు చీర కట్టుకుని ఈ పనికి మాలాడు చీర అంతా పాడు చేస్తాడు అని చెప్పి కన్నా పెట్టినా లేదా ఆడబిడ్డ మొగబిడ్డనా ఏం చేస్తారమ్మా? పట్టు చీర కంటే ఎక్కువగా ఆడలే అక్కడ. పట్టు చీరను ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు కూడా లెక్క చేయకుండా పిల్లలు కూడా తిట్టేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే తమ పెట్టెలో దోసుకునేటువంటి పట్టు చీరలు బయటికి తీసి దోబడికి వేస్తే ఆ గాడిద ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేని మీద నడుతుందంట? పట్టు చీర మీద నడుతుంది. దేవునికి స్తోత్రం. ఎలాంటి చీరమ్మా? పాంచిరి గుంటలు కాదు, పట్టు చీరల మీద నడుస్తుంది గాడిది. దేవునికి స్తోత్రం. పెంటలంటే తిరిగే గాడిది, ఏమండి అడ్డదిడ్డాలు డొంకల్లో తిరిగే గాడిది. ఎప్పుడైతే యేసు ప్రభు పైన కూర్చున్నాడో ఎప్పుడైతే యేసు పైన కూర్చున్నాడో ఆ యేసు ప్రభు పైన కూర్చోవడం వల్ల ఆ గాడిదకి ఏమొచ్చిందంట? విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం. పెంటలంటే తిరిగే గాడిదికి వీళ్ళందరూ కూడా ఏం వేస్తారంటే ఇప్పుడు వస్త్రాలు వేస్తావన్నా. ఈ రోజు నీ లోకంలో నువ్వు ఒక విలువైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావంటే, ఒక విలువైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను హెచ్చించుతున్నాడంటే యేసు ప్రభు నీలో ఉన్నాడు కనుక, యేసు ప్రభు నీతో ఉన్నాడు కనుక ఆయన్ని నువ్వు వాహనంగా చేసుకుని ఆయన మోసే వ్యక్తిగా ఉంటే ఆయన నీకు ఎందరగోలేని ఘనతని యేసు నీకు నాకు ఇస్తాడండి. ఆ గాడిద ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న మనమందరం ఒక్కొక్కడము ఒక్కొక్క గాడిదలమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు దగ్గరికి వస్తున్నాం కానీ యేసుని గురించి ప్రకటిస్తున్నామండి, యేసుని గురించి ఎవరికైనా చెబుతున్నామండి? చెప్పమండి. మనం వండుకోవడం ఏంటో, తినడం ఏంటో, తెల్లారడం ఏంటో, పొద్దునటం ఏంటో, ఇంతే తప్ప తిన్నామా తెల్లారిందా పడుకున్నామా, తిన్నామా లేసామా పడుకున్నామా, ఇదే తప్ప అయ్యో మన ఇంటి పక్క వాళ్ళకి 2 మాటలు యేసు ప్రభు గురించి చెబుతాం. వాళ్ళు ఏదో ఎంతకాలం బట్టి వాటితో ఇట్లతోటి నశించిపోతున్నారు. మనతో పాటు వాళ్ళు కూడా పరలోకి రావాలంటే, మనతో పాటు వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం వెళ్ళి వాళ్ళకి కూడా 4 మాటలు చెబుతామని నీకు తెలిసిన విషయాలు తెలియని వాడికి చెప్పమన్నాడు యేసుక్రీస్తు. మేము మొగల్తూరు నుండి కాళేపట్నము గత 33 ఏళ్ళ మట్టి వచ్చి వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం తినడానికి తిండి లేక కాదు, కానీ నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడం కోసమే దేవుడి లోకంలో ఉన్నటువంటి మమ్మలను తన స్వరక్తం ఇచ్చి కడుక్కొని కట్టబడిన మా జీవితాన్ని, లోకంలో పాపంలో కట్టబడిన మా బ్రతుకులను విడిపించి మీకందరికీ సువార్త ప్రకటించడానికి అంత దూరం నుంచి ఇంత దూరము పంపించాడండి. 2 నామలు దాటి 2 రేవులు దాటి ఇసుక పొంతలో డొక్కు సైకిల్ వేసిన ఇక్కడికి వచ్చేటప్పటికి 3 గంటలు 4 గంటల టైం పట్టేదండి ఆ రోజుల్లో. ఈ రోజున మనము అన్నీ దేవుడు ఇచ్చినా, దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు నువ్వేమైనా ఖర్చు పెట్టావా? నీ ఇంట్లో టీవీ కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, కానీ కనీసం నీకు వాటర్ కావాలంటే టిన్ కొనుక్కోవాలి. నువ్వు వాటర్ టిన్ 20 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు. వెళ్ళి కొనుక్కుంటేనే కానీ నీకు దొరకదా. నువ్వు తినే ప్రతి వస్తువు కూడా డబ్బెట్టు కొనుక్కోవాల్సిందే. కానీ డబ్బెట్టు కొనుక్కునే ప్రతి దానికి ఉన్న విలువ దేవుని వాక్యం ఉచితం కదండి. ఉచితమనే వాక్యం అనేది నిర్లక్ష్యం మనం ఏం చేస్తున్నామంటే, దేవుని వాక్యము ఉచితమే కనుక మనం నిర్లక్ష్య స్వభావంతో ఉంటూ ఉన్నామండి. దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నామా? రేపొద్దున్న దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల కూడా ఆయన నిర్లక్ష్యం వహించి మనం ఏమైపోతామండి ఈ లోకంలోనూ? ప్రియమైన వారిని ఆలోచించండి. అంచేత ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని ముగిస్తాను. యేసు దగ్గరికి వచ్చినటువంటి ఆ గాడిదకి
వస్త్రాలు వేశారు. ఆ యొక్క గాడిదని బట్టి కాదు కానీ గాడిద మీద ఉన్న యేసుని బట్టి ఆ గాడిదకి విలువ పెరిగింది. ఈ రోజు నీ సమాజంలో నీకైనా నాకైనా ఒక విలువైన వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నామంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి, యేసుక్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు మనతో ఉన్నాడు కాబట్టి యేసుని బట్టి సమాజం గౌరవిస్తూ ఉంది. యేసుని బట్టి నువ్వు దీవించబడుతున్నావు, యేసు ప్రభుని బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు కాబట్టి ఇవాళ యావండి అని పిలుస్తున్నారు. నేను అవునా? ఆశీర్వాదంగా ఉన్నావు కాబట్టి, ఆశీర్వదించబడ్డావు కాబట్టి ఏమండి సుబ్బారావు గారు అని పిలుస్తున్నారు. నేను అదే నువ్వు ఆశీర్వాదాలు లేవు, నువ్వు దరిద్రం అనుకుంటున్నా ఎరా సుబ్బగారికి ఎగేస్తారమ్మ. ఈ సుబ్బగారన్న సుబ్బారావు గారు అన్న నీకు ఈ ఘనత ఎక్కడొచ్చింది? దేని బట్టి వచ్చింది? ఈ లోకంలో నీకున్నటువంటి ఆశీర్వాదములు ఎలాగొచ్చినాయి? ఈ దేవుడిని బట్టి వచ్చినాయి కనుక దేవుడిని బట్టి సమాజంలో నీకైనా నాకైనా మన అందరికీ గౌరవం పెరిగింది. దేని బట్టి అంటే యేసుని బట్టి. యేసుని ఎవరైతే మోస్తారో, యేసుని నమ్ముకోవడమే కాదు యేసుని మోసే వరకు కూడా ఉండాలి. మనం ఏం మోస్తామండి? ఈ లోక సంబంధమైనటువంటి సమాచారాలు మోస్తూ ఉంటాం. అక్కడికి ఎక్కడికి ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు ఇంటింటికి తిరిగి మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన సమాచారాన్ని మనం ప్రకటిద్దాం. కానీ యేసుని గూర్చిన సువార్త మంచి మాటలు 4 మాటలు నీ నోటంట ఎన్నడైనా నీ వీధిలో కానీ, నీ వాడగట్లో కానీ, నీ ఇరుగుబడి వాళ్ళు కానీ ఏనాడన్నా వెళ్ళి చెప్పావా? ఒక్కసారి మన పరిశీలన చేసుకున్నాం. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. ఆ గాడిద యేసుని మోసింది. మరి ఈరోజు నువ్వు యేసుని మోస్తున్నావా? యేసుని మోసే వ్యక్తిగా ఉన్నావా? యేసుని గురించి చెప్పే వ్యక్తిగా ఉన్నావా? నీకు తెలిసింది తెలియని వాడికి చెప్పే వ్యక్తిగా ఉన్నావా? ఇది నా పని కాదులే, పాస్టర్ గారు చూసుకుంటాడు, పాస్టర్ చూసుకుంటుంది, లేదా సంఘ పెద్దలు చూసుకుంటారు అనేది కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము మన యేసుక్రీస్తుని మోసేటువంటి సరైనటువంటి గాడిద వలె ఉండాలి. యేసుక్రీస్తుని మోసే వ్యక్తిగా ఉండాలి. అనగా దేవుని వాక్యాన్ని మోసుకుని వెళ్ళాలి. ఇదేంటండి? ఇది పరిశుద్ధ గ్రంథము. మోసుకొచ్చాను కదా ఇక్కడికి వచ్చింది. ఇది గ్రంథం లేకుండా మీకు ఏమైనా బోధించగలనా? నేను బోధించలేను. అంచేతే దీన్ని మోసుకొని మీ వద్దకు రావాలి. నేను మాకు అట్టుకొచ్చిన వాక్యాన్ని మీకు బోధించాను కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరొకరికి బోధించారు అనుకోండి, నమ్ముకుంటారా లేదా? చెప్పాలందరూ నమ్ముకుంటారా లేదా? మీరు చెప్తే పదే చాలు చెప్పారు అనుకో, చెప్పగా బ్రహ్మ కూడా ఇడమా బ్రహ్మ కూడా బ్రహ్మతేగలు తగ్గిందంట. అలాగే చెప్పాలి. ఇచ్చిన సరే 4 సార్లు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి. మరి ఏబేల్ గారు కూడా మాకు అలాగే సువార్త ప్రకటించాడు. ఏబేల్ గారు కూడా ఎన్నోసార్లు ఆయన తిట్టాను, ఎన్నోసార్లు ఆయన ద్వేషించాను. అయినా ఆయన ప్రేమ ప్రభులోకి నడిపించింది నన్ను. ఈ రోజుని ఆ ప్రేమ నీకు నాకు ఉంటే మనం కూడా కొంతమందిని ప్రభులోకి నడిపించగలుగుతాం. ఏబేల్ గారు వేసిన ఇత్తనమే ఈ రోజున మేమిద్దరమే ఇవాళ దరిదాపు లేదంటే 180 మంది 200 మందికి బాప్తిసాలు ఇచ్చాం. ఎక్కడున్నా మన పిల్లలే వాళ్ళు. ఏమంటే కోయిట్లో ఉండే మన పిల్లలు కదా? అవునా? కోయిట్లో ఉన్నవాళ్ళు మన పిల్లలు కాదు, ఊళ్ళో ఉన్నవాళ్ళు పిల్లలా? కోయిట్లో ఉన్న ఊళ్ళో ఉన్న ఎక్కడున్నా మన పిల్లలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఇంటికి ఏదో పని మీద వెళ్తుంటే ఇంకొక ఆవిడతో కూర్చుని ఉజుబోలు ఆడుకుంటున్నాను. 2 ఆడవాళ్ళు కూర్చుంటే ఏదో చెప్పుకుంటారు కదండి. వీళ్ళిద్దరు ఆవిడ గురించి ఈవిడ గురించి ఆవిడ చెప్పుకోరండి, మొత్తం ఊరందరి గురించి చెప్పుకుంటారండి ఇద్దరు. అంచేత 100 మంది మగవాళ్ళు ఉన్నా కూడా గొడవలు రాక 2 ఆడవాళ్ళు ఉన్న ఒకే చోట కూర్చుంటే గొడవలు వస్తాడు. 2 కొప్పులు అన్నాడు. 2 కొప్పులు అంటే 2 ఆడవాళ్ళు అనమాట. 2 ఆడవాళ్ళు ఉన్నా కూడా గొడవలు వస్తాయంటే, కానీ 100 మంది మగవాళ్ళు ఉన్నా కూడా గొడవలు రావంటే. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే నేను వెళ్ళేటప్పటికి ఆ మనిషి పక్కనే అయ్యో గబా నన్ను చూసి బయటకు వచ్చి రెండు పాస్టర్ గారు అన్న. అప్పుడు దరిదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మన చర్చకు వస్తాం మానేసి ఆ మనిషి. నేను ఎందుకో వెళ్ళాను ఆ రోజు అనుకోకుండా. ఆ మనిషి నన్ను చూసి పక్క మనిషి అంటుంది, మా అసలు పాస్టర్ గారు ఈయనే అంది. ఏముంది? అసలు పాస్టర్ ఈయనే అందావిడి. అంటే ఇప్పుడు వెళ్తున్నాడు ఆవిడాడు కొసలు పాటరాడు, అసలుడు కాదాడు. బాగా అర్థం చేసుకోండి. ఎలాగైనా ఆత్మీయ తల్లిదండ్రులే, కానివాడే, సొంతవాడే, జీతగాడే. నేను ఆ మాట ఇప్పటికీ మర్చిపోనండి. ఆ మనిషి మన చర్చిలో బాప్తిసం తీసుకుంది, సేవలో సహాయ సహకారాలు అందించేది. అని ఏదో చిన్న సమస్యలు బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈయనే మా అసలు పాస్టర్ గారు అంది. సరిపోదా మాట నాకు? ఈ బాబు ఎవడంటే ఇగో మా బాబు అంటే సరిపోదా? ఏమన్నా
తండ్రిని తండ్రి కాదంటే తండ్రి బాధపడాలి, తల్లిని తల్లి కాదంటే బాధపడాలి. తల్లిని తల్లిగా ఒప్పుకున్నప్పుడు, తండ్రిని తండ్రిగా ఒప్పుకున్నప్పుడు మన బిడ్డే కదా. ఎక్కడున్నా నాకు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు ఆ మాట అంటే. మా అసలు మాస్టర్ గారు ఈయనే లోపల ఉండిపోద్ది. ప్రియమైన వాళ్ళారా, లోపల అలా ఉండిపోద్ది. బయట ఏమనుకున్నా ఎక్కడున్నా కానీ లోపల అలా ఉండిపోద్ది. మీకు విషయం చెప్తాను జాగ్రత్తగానే. ఆ భార్య భర్తలో ఆ ఊరు అమ్మాయిని ఈ ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఏయో కింద మనసు వరదలు వచ్చి ఇద్దరు కొంతకాలం కాపురం చేసి ఇడిపోయారు అనుకోండి. ఇడిపోయిన తర్వాత వాళ్ళతోటి సంబంధం లేకుండా వీళ్ళు కానీ, వీళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళు కానీ ఉండరండి. ఉండరు. ఏదైనా చిన్న సమస్య వచ్చి ఒకవేళ పుట్టింటికాడ అమ్మాయి ఉన్నా, పుట్టింటికాడ కుర్రోడు ఉన్నా, మా ఆవిడ ఏం చేస్తుందా అని కుర్రోడు అనుకుంటాడు. మా ఆవిడ అక్కడ ఏం చేస్తుందా అనుకుంటాడు. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేస్తుందంటే మా ఆయన ఏం చేస్తున్నాడా అని ఈ పిల్ల అనుకుంటుంది. భర్త గురించి భార్య ఆలోచిస్తుంది, భార్య గురించి పాడట్లేదు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తారు. ఇద్దరు కలిసి ఒకే కప్పు కింద ఉండకపోయినా, ఒకే కొండలో కూడి తినకపోయినా, ఒకే కప్పు కింద వాళ్ళు ఒకే మంచం ఉండకపోయినా కొంతకాలం కలిసి ఉన్నారు కదండి. విడిపోయినంత మాత్రాన ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమాప్యతలు లేకుండా మాత్రము ఎప్పటికీ పోవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. దేవుడు ఆదిలోనే చెప్పాడు, ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి పక్కడెముకలో ఒక ఎముక తీసి కొంత మాంసం తీసి అవమ్మని తయారు చేశాడు. అంటే నా శరీరంలో శరీరము, నా మాంసంలో మాంసము, నా ఎముకల్లో ఎముక కనుక నాది అంటే నాది అంటే నా యొక్క శరీరము, నా శరీరం పంచుకుని పుట్టినటువంటి నా భార్య అంచేత నాది అన్నాడు. అంచేత భర్త శరీరం మీద భార్యకి, భార్య శరీరం మీద భర్తకి కానీ మరి ఆవిడకి హక్కు ఉండదండి. అంచేత ఈ చాలా ఘోరమైనటువంటి మర్మాలండి ఇవన్నీ కూడా. అయితే విడిపించబడిన గాడిది యేసును మోసింది కనుక యేసుకి ఏమొచ్చిందండి? ఘనత వచ్చింది. ఈరోజు నీకు నాకైనా ఇంకా ఘనత లేదా, ఇంకా ఘనంగా ఉండలేకపోతున్నామంటే నీవు గాడిదిగోలే యేసుని మోసే వ్యక్తిగా నీవు ఉండటం లేదేమో. యేసుని మోసింది ఆ గాడిదికి అంత గొప్పదంజత వచ్చేదండి. పెండలంటే తిరిగే గాడిది, కట్టబడినటువంటి గాడిది యేసు రాగానే, యేసు చెప్పగానే ఆ యేసు ప్రభు ఆ యొక్క మహిమ వస్త్రాన్ని గాడిద మీద వేయగానే దాని మీద కూర్చుని వెళతా ఉంటే గాడిది వైభాగమే వైభాగమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పట్టు వస్త్రాలు ఎవరికి వేసినట్టు? యేసు ప్రభువుకి వేసినట్ట, గాడిదకి వేసినట్ట? ఎవరిని? యేసుని బట్టి పట్టు వస్త్రాలు కింద నేల మీద వేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. పైన యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి కింద గాడిదకి ఏం వేశారంట? పట్టు వస్త్రాలు వేశారు. అది పట్టు వస్త్రాలు నడిచినంత సేపు నన్ను బట్టి నాకు ఈ యొక్క వైభోగం జరిగిందని అనుకోవటానికి లేదు. కారణం ఏంటంటే దాని మీద ఉన్న యేసుని మహిమపరచడానికి పట్టు చీరలు వేశారు. ఈరోజు నీవైనా నేనైనా ఈ సమాజంలో విలువగా బతుకుతున్నామంటే, ఏదో కొంత అన్నం తింటున్నామంటే, అందరికంటే మనం శుభ్రంగా క్షేమంగా సంతోషంగా ఉన్నామంటే, ఈ రోజున మనకు తగినటువంటి ఇల్లు కట్టుకున్నాం, మనకు తగినటువంటి పశువులను సంపాదించుకున్నాం, మనకు తగినటువంటి బిడ్డలు దేవుడు మనకి ఇచ్చాడు. అన్నము తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేవు, ఉండడానికి గృహం లేదు అనుకోకుండా ఈ కూడు గూడు గుడ్డ ఈ మూడు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు తన యొక్క కృప ద్వారా అని దానికి అదే అర్థం. ఈ మూడింటికి అర్థం ఏంటో తెలుసండి? అదే అర్థం. ఒకటి కూడు, రెండవది గూడు, మూడవది గుడ్డ అనమాట. ఈ మూడు నామాలకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. కూడు గూడు గుడ్డ ఏమండి? ఈ కూడు గూడు గుడ్డ ఈ మూడు లేని వాళ్ళు ఎంతోమంది ఈనాడు ఉన్నారంటారా లేదా? ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు అలాంటి పరిస్థితి దేవుడు మనకు రాకుండా ఎంతగానో కాపాడాడు. కాపాడాడు అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృపను బట్టే కానీ వాళ్ళ సొంత తెలివితేటలను బట్టి కాదని మనం గుర్తించి ఆ రోజు కట్టబడిన గాడిది విడిపించబడిన తర్వాత దాని ఇష్టాంతరంగా వెళ్ళిపోలేదు, కానీ యేసుని మోసుకుంటూ వెళ్ళింది. యేసుకి మహిమ, గాడిదకి ఘనత వచ్చింది. ఈ రోజుని నువ్వు దేవుడిని మహిమపడితే దేవుడు నిన్ను నన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని మహిమపడితే దేవుడు మనలను గణపరుస్తాడు. ఎవరైతే దేవుడిని మహిమపడుతున్నారో వాళ్ళని దేవుడు గణపరుస్తాడు. అంచేత నువ్వు మహిమపరిస్తే ఆయన గణపరుస్తాను అంటున్నాడు. నువ్వు ఏదైనా చిన్న చేస్తే ఆయన అంత చేస్తాడు. నువ్వు సూర్య అంత చేసావు అనుకో, ఆయన దప్పలమంతా నీ పట్ల నా పట్ల చేస్తాడు. అందుచేత దేవుడిని మహిమపరుద్దాం. ఆయన ఇచ్చే ఘనతని మనము, మన కుటుంబం, మన పిల్లలు అనుభవించుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని నమ్ముకున్నందుకు దేవుని మాటలు ఎవరో ఒకరి చెప్పకుండా ఉండకూడదు. నీకు తెలిసినది అసలు తెలియని వారికి
దేవుని మాటలు చెప్పి ప్రభు దగ్గరికి నీవు కనీసం వారానికి ఒక్కడు కాకపోయినా నెలకి ఒక్కళ్ళు మరొకళ్ళు తీసుకొస్తే 12 నెలలో ఒక గొర్రె 12 గొర్రెలు పెట్టినట్టు లెక్క. దేవునికి స్తోత్రం. ఒక గొర్రె సంవత్సరానికి ఎన్ని గొర్రెలు పెట్టినట్టు? 12 గొర్రె పిల్లలు పెట్టినట్టు. అంటే ఒక 50 మంది ఉంటే 12 50 600 మంది. సంఘం విస్తరించబడాలి అంటే పాస్టర్ గారి చేతిలో ఉండదండి, పాస్టర్ చేతిలో ఉండదండి. ఎవరి చేతిలో ఉంటుంది? అది దేవుని విడిపించబడిన తరువాత దేవునిని మోసేటువంటి వ్యక్తిగా నీ ఉన్న రోజునే పరిచర్య విస్తరించబడుతుంది. నీ కుటుంబమైన నా కుటుంబమైన ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ కోసం నేను ప్రార్థన చేయాలి, నా గురించి మీరందరూ ప్రార్థన చేయాలి. అప్పుడు మనమందరము కూడా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలతో పాటు యేసుని మోసే గాడిదగా కనుక మనం సమర్పణ చేసుకుంటే ఆ గాడిదకి ఎక్కడో ఎన్నడూ లేనటువంటి ఘనత దేవుడు ద్వారా ఆ గాడిదకి వచ్చినటువంటి ఆ ఘనతని దేవుడు ఈరోజు నీకు నాకు అలాంటి ఘనతను ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రియమైన వారులారా, మీరు గనులుగా ఉండాలి కానీ ఘనహీనులుగా ఉండడానికి వీల్లేదు. మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలి కానీ అడుక్కునే వారిగా ఉండడానికి వీలు లేదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మీరు గనులుగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎవడో చుట్టుకుడిసి ఉందా, చుట్టుకుడిచి మీకు పెగిటిలు కట్టుకుంటాం, పెగిటిలు ఉందా, పెగిటిలు తీసుకొని డాబా వేసుకుంటాం, డాబా ఉందా దాని పక్కన స్టేర్ వేసుకుంటాం. నీకు ఉంటేనే ఇదంతా చేయగలదు కానీ నీకు ఈ లేకుండా నువ్వు ఏ పని చెయ్యలేవు. నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని నీవు నేను మనము మహిమపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. అలాంటి కృప ఈ యొక్క మట్టల ఆదివారం రోజుని ఆ ఎందరికోలేని గొప్ప ఘనత దేవుడు ఆ గాడిదకి ఇచ్చాడు. ఆ గాడిదల్లో మనము కూడా గాడిదగా ఉండి ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని మనం మోసుకుంటూ అనేకులకు మనం కూడా పంచేవారికి ఉంటే దేవుడికి గాడిదకి ఇచ్చినటువంటి ఘనతనే దేవుడు మనకు కూడా ఇస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాలము కూడిన మనందరికీ ఈ దూరశ్రమ వాక్యంగా విన్నటువంటి వారికి సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలండి.